మంత్రి పయ్యావుల కేశవ్ కమెంట్స్. అక్రమ మద్యంతో సంబంధం ఉన్నవాళ్లను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం. స్పిరిట్తో తయారయ్యే మద్యం కాదని, ఎక్స్ట్రా న్యూట్రాన్ ఆల్కహాల్ ని దేశంలో తీసుకొచ్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు. వైసీపీ హయాంలో సరఫరా అయిన మద్యంలో ప్రాణానికి హానికరమైన రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇవాళ కల్తీ మద్యం కుంభకోణంలో ఉన్నవాళ్లంతా ఏమవుతున్నారో అందరికీ తెలుసు. కల్తీ మద్యం నివారించడానికి క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. వైసీపీ హయాంలో కల్తీ మద్యంతో జంగారెడ్డిగూడెంలో ఎంతమంది చనిపోయారు? ప్రజల ఆరోగ్యం ముఖ్యం, అందుకే చర్యలు తీసుకుంటున్నాం. పక్కనోడి బట్ట కాల్చి వెళ్ళిపోవటం జగన్ నైజం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు. లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం, ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది. ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం. గంజాయి బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం. మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా? మా ప్రభుత్వం తీసుకొచ్చింది.